ఫ్రెండ్స్ 2024లో బెస్ట్ బిజినెస్ ఐడియా ఇది. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు, ప్రతి నెల ₹1,00,000 2,00,000 సంపాదించుకోవచ్చు. చూడండి, ఇదే సమోసా తయారు చేసే మెషిన్. చూసారా, మనుషులు అవసరమే లేదు. ఒకవైపు పిండి ముద్ద పెడుతున్నారు, ఇంకొక వైపు ఏమో దాని లోపల పెట్టే మిశ్రమం పెడుతున్నారు. ఆటోమేటిక్గా త్రికోణ ఆకారంలో వచ్చేస్తుంది. చూడండి, అదే ప్యాక్ అయ్యి. చూసారా, సేమ్ ఇది యాక్చువల్లీ మనుషులు మనం పెట్టుకొని చేయాలంటే వాళ్ళకి అడ్వాన్సులు ఇవ్వాలన్నమాట. అడ్వాన్సులు ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, పిండి ముద్ద ఇటువైపు పెడుతున్నారు. చూసారా, సో అటువైపు మిశ్రమం ఉంది. అంటే దాని లోపల మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే పెడతామో, అది ఆనియన్ అంటే ఆనియన్, మీకు కార్న్ సంబంధించిందంటే అవి, మీకు ఏదైతే ఆలు మసాలా అంటే అవి, ఏదైతే అది అనమాట. నెక్స్ట్ ఈ సైజ్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలి అంటే ఏ రేట్ పెడుతున్నారు. ఇప్పుడు సమోసాలు ₹2 ఉన్నాయి, ₹5 ఉన్నాయి, ₹10 ఉన్నాయి, అది ప్రాంతాన్ని బట్టి ₹3 ఉన్నాయి. సో దానికి తగ్గట్టు సైజు మారుద్ది, దాని లోపల ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా మారుతాయి అన్నమాట. ఓకేనా. సో సింగిల్ సమోసా ₹10 అమ్మేది కూడా ఉన్నాయి. కాకపోతే దాంట్లో అన్ని రకాల మిక్స్డ్ వెజిటబుల్స్ పెడతారు. మిక్స్డ్ వెజిటబుల్స్ అది చాలా బాగా ఉంటాయి అన్నమాట. సో అది మనం పెట్టుకునే ఏరియాని బట్టి, క్లాస్ ఏరియా అనుకోండి అక్కడ ఒకలా, మాస్ ఏరియా అంటే అక్కడ ఒకలా. చూడండి ఫ్రెండ్స్, నేను ఒకటే మీకు చెప్తున్నాను, మీరు ఇది తయారీ పెట్టారే అనుకోండి, మీ దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు చూడండి, తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు. మీరు చూసుంటారు, స్కూటర్ మీద, ఈ సైకిళ్ళ మీద, టీవీఎస్ 50ల మీద, గంపల్లో పెట్టుకొని ట్రైన్లో, నెక్స్ట్ బస్సుల్లో, బస్ స్టాండ్లో ఇలా అమ్ముకుంటారు చూడండి. వాళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళంతా తయారు చేయరు. సమోసా కంపెనీలు ఉంటాయి. ఇటువంటి ఏది ఇదే మనం తయారు చేస్తున్నామే, అవే సమోసా కంపెనీలు అంటారు. ఒక రోజుకి మీరు ఊహలో కూడా ఊహించుకోరు, కొన్ని వేల కోట్ల వ్యాపారం ఇండియాలో కొన్ని వేల కోట్ల వ్యాపారం. సమోసా లేని రాష్ట్రం అంటూ లేదు, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి సమోసా. ఓకేనా. సో అంత పెద్ద బిజినెస్ ఇది. మీకు మీరు ఒక చిన్న పాయింట్ పెట్టుకొని మీరు ఓన్లీ సప్లై ఇస్తే చాలు. నేను రిటైల్ సేల్ చేయమని చెప్పట్లేదు, రిటైల్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. చిన్న చిన్న వ్యాపారస్తులకి అసలు మెల్లగా స్ప్రెడ్ అవుద్ది. ఒక వ్యాపారం చేసే అతనే ఒక 5గురికి చెప్పి తీసుకొని వస్తాడు వాళ్ళని. ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో వెళ్ళిపోతారనమాట మీ దగ్గర సమోసాలు తీసుకొని. మీరు ఒక రేటుకి ఇస్తారు, ఒక సమోసా మీద ఎంతో ప్రాఫిట్, మీరు ఒక 50 పైసలో రూపాయో, అది మీ అంటే ఆ సైజుని బట్టి మీకు గిట్టుబాటు అయ్యే దాన్ని బట్టి మీరు మార్జిన్ పెట్టుకుంటారు. అసలు ఒక్కొక్కరు 1000 సమోసాలు, 500 సమోసాలు, 200 సమోసాలు, అంటే వాళ్ళ దగ్గర ఎన్ని పోతాయో ఆ కెపాసిటీని బట్టి తీసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా. అలానే కొంతమంది మీ దగ్గర తీసుకొని వెళ్ళి షాప్స్కి సప్లై ఇస్తారు. మీ దగ్గర చెప్తారు, ఈ సైజు కావాలి మాకు, ఈ రేట్లో కావాలండి అంటే చాలు. మనం దీంట్లో మోల్డ్ ఉంటాయి, ఆ మోల్డ్ మార్చుకుంటే చాలు. సమోసా మాత్రమే కాదండి, రకరకాల స్నాక్స్ దీంట్లో తయారు చేయొచ్చు. నేను చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో కూడా. సో ఆ మోల్డ్ మారిస్తే రకరకాల షేపుల్లో, ఈ కజ్జికాయలు ఇలా రౌండ్ షేపుల్లో వేరే వేరే ఐటమ్స్ కూడా మీరు తయారు చేయొచ్చు. బట్ అంత అవసరం ఉండకపోవచ్చు. ఓకేనా. అలానే సమోసా కూడా మనము కస్టమైజ్ చేసుకోవచ్చు సైజ్ కూడా. అది బిఫోర్ మనం మిషన్ కొనడానికి ముందే అడిగితే వాళ్ళే చెప్తారనమాట, నాకు ఇలా 4-5 రకాల సైజులో కావాలండి, దానికి మోల్డ్ దానికి తగ్గట్టు ఇవ్వండి అంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఈ మెషిన్ రేట్ చూసుకుంటే మీకు 1,20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 1,20,000 నుంచి 1,50,000 ఆ రేంజ్లో. అంటే ఇది సప్లై ఇచ్చే కంపెనీలు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. మీరు బేరం ఆడి తీసుకోవచ్చు. కొంతమంది 1,60,000 కూడా చెప్తున్నారు. బట్ 1,20,000 నుంచే మనకైతే ఇవి లభిస్తుందన్నమాట. ఓకేనా. ఈ మెషిన్ ఎక్కడ దొరుకుతుంది, ఈ సప్లై ఇచ్చే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మీకు హైదరాబాద్లోనూ ఉన్నారు, చెన్నైలోనూ ఉన్నారు, బెంగళూరులోనూ ఉన్నారనమాట. అన్ని ఏరియాల్లోనూ ఉన్నారు. మీరు యూట్యూబ్లోనే సమోసా మేకింగ్ మిషన్, ఆటోమేటిక్ సమోసా మేకింగ్ మిషన్ అని మీరు ఒక్కసారి టైప్ చేయండి. మెషిన్ వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఆ కంపెనీ అడ్రస్లు A to Z యూట్యూబ్లోనే ఉన్నాయన్నమాట. సో మీరు అంటే నేను స్పెసిఫిక్గా వీళ్ళ దగ్గర కొనండి మిషన్, వాళ్ళ దగ్గర కొనుక్కోండి అని చెప్పను. బిజినెస్ కాన్సెప్ట్ అయితే చెప్తున్నా. మీరు ఈ ఒక మెషిన్ పెట్టుకొని రకరకాల సమోసాలు, నేను చెప్పాను కదా, ఆనియన్ సమోసా కావచ్చు, కార్న్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ సమోసా కావచ్చు, ఆలూ సమోసా కావచ్చు, ఇలా రకరకాలు, ఇంకా మీకు ఎన్ని రకాలు మీరు చేయాలి అనుకుంటున్నారో ఆ విధంగా అది మీరు రెడీ చేయొచ్చు అనమాట. సో ఒక్కటే మార్కెటింగ్ అంటే ఫుడ్ బిజినెస్లో మార్కెటింగ్ కష్టాలు అనేది ఎప్పుడు ఉండదు అనమాట. తక్కువ, ఇటువంటి ఫుడ్ ఐటమ్స్లో చాలా చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఇడ్లీ దోశ ఉంది, దానికి మార్కెటింగ్ అవసరమా? హోటల్ పెట్టగానే అక్కడ ఇడ్లీ దోశ అని రాస్తే జనాలే వస్తారనమాట. టేస్ట్ క్వాలిటీ ఉంటే మళ్ళీ వస్తారు. అలానే ఫుడ్ ఐటమ్స్ ఏదైనా కూడా. కనుక మార్కెటింగ్ కష్టాలు అనేవి దీంట్లో తక్కువ.
ఓకేనా. ఇంకొకటి, స్టార్టింగ్ మెల్లగా వ్యాపారస్తులు ఫస్ట్ రోజు నుంచే అంటే మొదటి రోజు నుంచే మీరు లాభాల్లోనే ఉంటారు. మెల్లగా వ్యాపారస్తులు అలవాటు అవుతారు. మనం కూడా చిన్న చిన్న వ్యాపారస్తులకి మనము విజిటింగ్ కార్డు ఇస్తాము, మాది కంపెనీ ఇక్కడ ఉందండి, మేము ఇది తయారు చేస్తున్నాం రండి అని. మెల్లగా 1 monthలో మీకు వచ్చేస్తారు అందరూ. రెగ్యులర్గా వ్యాపారస్తులు తీసుకొని వెళ్ళడానికి ఒక 30 నుంచి 40 మంది. అదే ఒక 3 నెలలు 5 నెలలు పోయిందంటే ఊహకు కూడా మీరు ఇంకా ఈ ఒక మిషన్ సరిపోదు, అప్పుడు 4-5 మిషన్లు పెట్టుకోవాలి. అలా ఉంటుంది. గంటకి వందల రూపాయలు కాదు, వేల రూపాయలు మీరు ఎర్న్ చేయొచ్చు ఈ బిజినెస్లో. కనుక చక్కగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. 2024లో సక్సెస్ఫుల్ బిజినెస్ అంటే ఇదే అయి ఉంటుంది. చక్కగా సిటీలో పెట్టుకోండి, చిన్న విలేజ్లో వద్దు, సిటీలోనే బాగా నడుస్తుంది. చిన్న విలేజ్లో తక్కువ వస్తాయి, 30-40 వేలు చిన్న విలేజ్ అయినా సంపాదించవచ్చు మంచి పాయింట్ చూసి పెట్టుకుంటే. ఒక పెద్ద ఊరు చిన్న విలేజ్ అంటే మీ విలేజ్ పక్కన ఏదైనా పెద్ద ఊరు ఉంటే అక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. కనుక చక్కగా ఆలోచించుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఉపయోగం లేకపోయినా మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. లైక్ చేయండి.